మణుగూరు సీఐ సతీష్ కుమార్ ఏసీబీకి చిక్కారు. భూతగాదా కేసులో శ్రీను అనే వ్యక్తిని తప్పించేందుకు 4 లక్షలు డిమాండ్ చేశారు సీఐ. మొదటగా 3 లక్షలు సీఐకి ఇచ్చాడు. ఈ విషయాన్ని ఏసీబీకి తెలిపాడు. మరో 1 లక్ష మీడియేటర్కి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీఐని విచారించి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ ఖమ్మం డీఎస్పీ రమేష్ తెలిపారు. ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షియల్ అయింది. కొంతమంది కుట్టమల్లారం ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళ ఫ్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో. ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో, ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ కంప్లైంట్ మీద ఒక 6 మీద కేసు రిజిస్టర్ అయింది మణుగూరు పోలీస్ స్టేషన్లో. కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది. కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు. సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసు ఇరికిస్తామని చెప్పేసి బెదిరించి వాళ్ళని 4 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. 4 లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియేటర్ ఉన్నారు, అతని పేరు గోపి. ఈ 4 లక్షలు కూడా వాళ్ళ మోడ్ ఆఫ్ పేమెంట్ ఈ సీఏ గారు వేరే వాళ్ళకి ఏదో 3 లక్షల రూపాయలు బాకీ ఉన్నారట. 3 లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ రూపంలో చెల్లించండి, మా తరఫున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదొకటి చెప్పారు.